ఉన్నది ఇక్కడ మీడియా మిత్రులకు రాష్ట్రీయ లోక్దల్ తెలంగాణలో రివైవ్ చేసిన తర్వాత మేము సంస్థాగత నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఇవాళ రంగారెడ్డి అధ్యక్షుడిగా శ్రీకృష్ణ విక్రమ్ నియమించుకున్నాం. తర్వాత రాజ్ కుమార్ రెడ్డిని మా యూత్ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్కి ఆయన యూత్ అధ్యక్షుడు ఇవాళ నియమించాం. తర్వాత మన పాలిట్ బ్యూరో చైర్మన్గా ఈవి సత్యనారాయణ బందకవి వారిని పెట్టాం, వారు వస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ అంతటా తిరిగి ఈ మధ్యలో మీకు తెలుసు నేను ఒక 15 రోజులు దాదాపు 22 తెలంగాణ జిల్లాల్లో సామాజిక చైతన్య యాత్ర చేశాను. ఇది ఏంటంటే ఏదైతే ఈరోజు పెళ్లికి వస్తున్నట్టు బీసీ వాదం ఉందో అది నీరు గారిపోకుండా వాళ్ళ శక్తి అనేది అట్లాగే ఉండాలని వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళకి మద్దతు చెప్తూ వీళ్ళందరినీ క్రోడీకరించేటువంటి ప్రయత్నం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేకి పోటీ చేసేదే లేదు, ఎంపీగా చేసేది. సో బహుజనులకు రాజ్యాధికారం ఇప్పించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. మా వాళ్ళు చేస్తారు కాంటెస్ట్, నేను చేయండి. సో ఆ ఆబ్జెక్టివ్తో ఈ ఉన్నటువంటి వర్గాలందరినీ చైతన్యపరిచి యునైటెడ్గా ఫైట్ చేస్తే వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో పొలిటికల్ అవకాశాలు వస్తే యూత్కున్న కమిట్మెంట్ పాలిటీషియన్స్కి ఉండదు. అందువల్ల యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇదొకటి. అందుకనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ అన్నింటిలో కూడా రాష్ట్రీయ లోక్దల్ పోటీ చేస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. బందకవి గారు, సత్యనారాయణ గారు మరి మా పాలిటీ బ్యూరో చైర్మన్. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ మొత్తం కూడా వివిధ సెంటర్ లోపల మేము లక్ష్యం కోసం లక్ష్య సైన్యం నిర్మాణం చేస్తాం. లక్ష్యం కోసం లక్ష్య సైన్యం ఎవరు అంటే యువత నుంచి. ఇప్పుడు దాదాపు 28 లక్షల మంది యువకులు ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు. గవర్నమెంట్ ఏం చూపించట్లేదు, జాబ్స్ రావట్లేదు అన్న ప్రకారం బీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ కూడా వాళ్ళు ఎంత జాబ్ క్యాలెండర్ టోటల్ కొట్టినా మీరు 60,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేము. మరి ఇస్తే మహాలక్షిస్తారేమో. మరి 28 లక్షల్లో 1,50,000 ఉద్యోగాలు వస్తే 26 లక్షలు ఏం చేయాలి? ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయట్లేదు. మేమేం చేస్తున్నామంటే పార్టీ పరంగా ఈ లక్ష్య సైన్యాన్ని విశ్రాంత ఆర్మీ అధికారులతో రిక్రూట్ చేస్తాం. విశ్రాంత ఆర్మీ అధికారులు వీళ్ళకి మేము దేహదారుఢ్యం పెంచుకోవడానికి శిక్షణ ఇస్తాం. తర్వాత అవినీతి రహిత సమాజం, విలువలతో కూడిన సమాజం ఎట్లా నిర్మించుకోవాలో దాని గురించి కూడా శిక్షణ ఇస్తాం. ఆ పద్ధతిలోనే వీళ్లకు ముందు టార్గెట్గా జాబ్ మేళాలు కండక్ట్ చేస్తాం. ఎందుకంటే మేము ప్రతి జిల్లాలో మీకు తెలుసు మొన్న లా కాలేజీలో జాబ్ మేళా పెడితే మాకు మా కేంద్ర మంత్రి ఎవరైతే మన నేషనల్ అధ్యక్షుడు ఉన్నాడో ఆయన స్కిల్ మినిస్టర్, ఆయన డిపార్ట్మెంట్ అంతా పనిచేసింది. చేస్తే ఏకకాలంలో 5,500 మందిలో 1,800 ఉద్యోగాలు వచ్చాయి. సాయంత్రానికి 1,800 జాబ్స్. ఈ జాబ్స్ పక్కా జాబ్స్ అంటే వాళ్ళు వచ్చారు, కంపెనీలో వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. 6 నెలల ట్రైనింగ్, 3 నెలల ట్రైనింగ్, ఈ విధంగా స్టైఫండ్ ఇవ్వటం. 6 మంత్స్ కాగానే అబ్జర్వ్ చేసుకోవటం. వాళ్ళు ఆయా సంస్థల్లో ఉన్న ఉద్యోగాలను వాళ్ళు తీసుకునే పద్ధతి. ఇట్లా 1,895 చేసింది గవర్నమెంట్. వాళ్ళకి ఏకకాలంలో ఉద్యోగాలు వచ్చాయి. ఇదే పద్ధతి మిగిలిన తెలంగాణ జిల్లాలన్నింటిలో కొనసాగిస్తాం. 33 జిల్లాల్లో ఈ జాబ్ మేళాలు నెలకోటి పెట్టిన 33కి తలా 2,000 టార్గెట్ పెట్టుకున్న దాదాపు 66,000 మందికి మేము జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రిఫరెన్స్ మా లక్ష్య సైన్యంలో చేరిన వాళ్ళకి ఇస్తాం. ఎవరైతే రాదో వాళ్ళకి మేము శిక్షణ ఇస్తాం, నైపుణ్య శిక్షణ. ఎందుకు రాదు? నైపుణ్యం లేదు కాబట్టి. ఆ నైపుణ్యం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఫ్రీగా ఇస్తారు. రకరకాల స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. అంటే శిక్షణ తీసుకున్న వాడికి డబ్బులు, ట్రైనింగ్ ఇచ్చిన వాడికి డబ్బులు, ఆ శిక్షణ ఆ సంస్థ కూడా డబ్బులు. దానికి కోర్సెస్ ఉన్నాయి, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు. కాబట్టి ఇందులో మిగిలిన వాళ్ళందరూ ఎన్రోల్ చేస్తాం. ఎవరైతే మిగిలిన వాళ్ళు 26 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టార్టప్ లోన్స్, స్టాండప్ లోన్స్ లేదా ముద్రా లోన్స్ ఇవి ఎట్లా వేలు చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక కంపెనీ పెడితే వాళ్ళు 10 మందికి వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. ఈ విధమైనటువంటి ప్రక్రియ కూడా మా జిల్లాల్లో ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్న మా అధ్యక్షులు కానీ మా కార్యాలయాలు కానీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాడు గైడెన్స్ ఇచ్చి ఈ పనులు చేస్తారు. జాబ్ మేళా, స్కిల్ మేళా, లోన్ మేళా, ఈ 3 కలిపి ఏకకాలంలో కండక్ట్ చేస్తూ వీళ్ళ క్యారియర్ గైడెన్స్ ఉంటుంది. అట్లాగే ఈ లక్ష్య సైన్య అవినీతి రహిత సమాజానికి పాటుపడు. జ్ఞాపకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎవడు తెలంగాణ అనడో వాడిని భరతం పట్టారు, చెప్పులు కూడా వేశారు. కేసీఆర్ లాంటి వాడి మీద చెప్పులు వేశారు ఉస్మానియా పిల్లలు ఇక్కడ. కూడా మేము కూడా పేపర్ అని రాస్తాం,
ఈయన దొంగ, ఆయన పర్సంటేజ్ తీసుకుంటారు, మంత్రులు చెప్పుకుంటారు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పడతాం. ఈ లక్ష్య సైన్యం యొక్క ఆబ్జెక్టివ్ ఎవరెవరైతే అవినీతి ఇప్పుడు మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, లేదా ఎంపీ ఉన్నాడు, వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు, ప్రదర్శనలు. ఏం మిలిటెంట్ కాదు, శాంతియుత ప్రదర్శనలు చేస్తాం. ఏదైనా సరే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తాం. సో అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ఈ యువత అనేది అన్ని రకాల యాక్టివిటీ చేస్తారు. సైమల్టేనియస్గా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి, శిక్షణ నైపుణ్యం కూడా ఇస్తాం.